లోక్సభకు జనసేనాని పోటీ చేస్తున్నారా? ఈ వార్త నిజమేనా? మోడీ టీంలోకి ఇక పవన్ కళ్యాణ్ అడుగుపెట్టబోతున్నారా? అసలు భారతీయ జనతా పార్టీ ఎన్నికల స్ట్రాటజీ ఏంటి? ఇక ఆంధ్రప్రదేశ్లో పవన్తో బీజేపీ రాజకీయం చేయబోతోందా? ఏపీ రాజకీయాల్లో ఎలాగోలా పాతుకుపోవడానికి బీజేపీ చూస్తోంది. రాష్ట్ర రాజకీయ పరిస్థితుల దృష్ట్యా వారికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అందినట్లే అందుతున్నారు. కానీ మళ్లీ టీడీపీ వైపు మళ్లుతున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. నిజానికి 2024లో బీజేపీ ఎన్నికల స్ట్రాటజీ ఇది కాదు. పవన్, బీజేపీ కలిసి థర్డ్ ఫోర్స్గా ఏపీలో దూసుకుని రావాలని పక్కాగా ప్లాన్ చేశాయని, 2019 మేలో జగన్ నాయకత్వంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన 6 నెలల వ్యవధిలో అంటే 2020 జనవరిలోని జనసేన బీజేపీ పొత్తు పెట్టుకున్నాయని అంటున్నారు. దీనిని బట్టి చూస్తే 2024 ఎన్నికలకు 4.5 టైం ఉంది. మరి ఇంతటి విలువైన కాలాన్ని వాడుకుని ఏపీలో మూడవ శక్తిగా ఎందుకు జనసేన బీజేపీ ముందుకు రాలేదు అంటే దానికి రెండు వైపులా తప్పులున్నాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ముందు నుంచే జనసేన బీజేపీ పొత్తు పెట్టుకున్న 2024 నాటికి పొత్తు పార్టీలుగానే టీడీపీతో చేరాల్సి వస్తోందని విమర్శకులు అంటున్నారు. కాగా ఇక ఈ విషయంలో ఎక్కువ బాధ జాతీయ పార్టీగా బీజేపీకి ఉందని, అందుకే పవన్కి మరో ఛాన్స్ ఇస్తున్నారని అంటున్నారు. ఈసారి ఆయనను తమ వైపు పూర్తిగా తిప్పుకుని 2024 నుంచి 2029 దాకా 5 ఏళ్ల పాటు ఏపీలో కీలక శక్తిగా మార్చుకుంటే అప్పటికైనా ఏపీలో అధికారం సొంతమవుతుందని కమలనాథుల లెక్కలు ఉన్నాయని చెబుతున్నారు. అందుకే బీజేపీలో అపర చాణక్యులు, వ్యూహకర్త అయిన అమిత్ షాతో పొత్తుల కోసం చంద్రబాబుతో కలిసి ఢిల్లీ వెళ్లిన పవన్ కళ్యాణ్కి ప్రత్యేక సూచనలు చేశారు అని అంటున్నారు. అదేంటి అంటే ఈసారి లోక్సభకు పోటీ చేయమని, ఏపీలో అధికారంలోకి కూటమి వచ్చినా పవన్ జాతీయ రాజకీయాల్లోకి రమ్మని అమిత్ షా స్వయంగా ఆహ్వానించారు అని అంటున్నారు. అయితే పవన్ లోక్సభకు పోటీ చేసి గెలిస్తే ఇక ఆయనను కేంద్ర కేబినెట్లోకి తీసుకుంటారు. అలా మోదీ కేబినెట్లో మంచి మంత్రిత్వ శాఖతో గౌరవిస్తారు. ఇది చాలా మంచి ప్రతిపాదనగా చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఏపీలో ఉంటే టీడీపీలో తరువాత స్థానంలోనూ ఉంటారు. అదే కేంద్ర మంత్రిగా ఉంటే బాబుతో సమానంగా ఆయన కూడా ఏపీ రాజకీయాలను శాసిస్తారు. అలా జరగాలని బీజేపీ కోరుకుంటోందని రాజకీయ వర్గాలంటున్నాయి. పవన్ని ఎంపీగా బీజేపీ పోటీ చేయమనడానికి అనేక కారణాలున్నాయని అంటున్నారు. ఆయన సినీ గ్లామర్, ఆయన వెంటయున్న యూత్, ఆయన వైపు ఉన్న బలమైన సామాజిక వర్గం, ఇవన్నీ కూడా రేపటి రోజున బీజేపీ జనసేన కూటమికి ప్లస్ అవుతాయని అంటున్నారు. నిజానికి బీజేపీ పవన్ విషయంలో చాలా సడలింపులు ఇస్తోందని చెబుతున్నారు. బీజేపీ పెద్దలు ఎప్పుడూ తనతో విభేదించే వారిని దగ్గరకు రానియరు. ఒకవేళ అలా రావాలంటే ఎన్నో మెట్లు దిగి రావాలి. చంద్రబాబు విషయంలో అదంతా చూస్తున్నదే. కానీ పవన్ బీజేపీతో పొత్తులో ఉంటూ టీడీపీతో వెళ్లిన పొత్తు ధర్మాన్ని పక్కన పెట్టినా, ఇంకా ఏం చేసినా ఆయనను తమ వెంటే ఉంచుకోవడానికి బీజేపీ చూస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే పవన్ విషయంలో ఒక ప్లస్ పాయింట్ ఉంది. ఆయనలో నిజాయితీ, ఆయన మీద అవినీతి మరకా లేదు. ఆయనకు రాజకీయ వ్యూహాలు తెలియకపోవచ్చు, కానీ తాము జాగ్రత్తగా ఆయన్ని గైడ్ చేస్తే ఏపీలో మంచి లీడర్ అవుతారు అన్న ఆలోచన బీజేపీ పెద్దలకు ఉన్నాయని అంటున్నారు. అందుకే ఇంకా ఏర్పడని కేంద్ర బీజేపీ 3వ ప్రభుత్వంలో పవన్కి తొలి బెర్తుని వేసి బీజేపీ అగ్రనేత అమిత్ షా ఆహ్వానించడం, దీనిని పవన్ సీరియస్గా తీసుకుని ఆలోచిస్తే మాత్రం ఆయన రాజకీయంగా ఇక గట్టిగా ఎదిగినట్లేనని అంటున్నారు.
పవన్ జాతీయ రాజకీయాల్లో ఉంటూనే తన కేంద్ర మంత్రి పదవితో అధికారంలో ఇటు పార్టీని డెవలప్ చేసుకోవచ్చు, అటు తన చరిష్మాను పెంచుకోవచ్చు. మరోవైపు చూస్తే ఆయన కూడా ఫ్యూచర్ సీఎంగా ఎదగవచ్చు. దానికి అన్ని రకాలుగా అండగా బీజేపీ అగ్రనాయకత్వం ఉంటుంది. ఇక్కడ మరో పోలిక్ కూడా అంతా గుర్తుకు తెస్తున్నారు. పవన్ అన్న మెగాస్టార్ చిరంజీవి కూడా గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పవన్ కూడా ప్రస్తుతం బీజేపీ సూచనలు పాటిస్తే మేలని పలువురు పరిశీలకులు అంటున్నారు. అందుకోసం ఆయన కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేస్తూ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతారు అని అంటున్నారు. అలా 2 సీట్లు గెలుచుకున్న మీదట్న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీగా వెళ్లవచ్చు అని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.